ఆనందరావు అలాగే అక్కడే ఉన్న భాగ్యం వీళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న నర్మద ఇలా అంటూ ఉంటుంది. వెంటనే మీరు తట్టబుట్ట సర్దుకొని ఇక్కడి నుండి బయలుదేరండి అని చెప్పి నర్మద అంటుంది. ఆ మాట వినగానే వల్లి అయితే మా అమ్మ నాన్నల్ని నువ్వెందుకు బెదిరిస్తున్నావు అంటే గింటే నేను వెళ్ళిపోమంటాను కానీ నువ్వెవరు అనడానికి అని చెప్పి వల్లి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది. సాగర్ ఉద్యోగం కొన్నాడన్న విషయం ఇవన్నీ కూడా మామయ్య గారికి ఎలా తెలిసాయో ఏంటో, దాని వెనుక ఉన్నది మీరే అని నాకు డౌట్గా ఉంది. అది గనుక మీరే అని తెలిసిందా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. సాగర్ ఉద్యోగం కొని మరీ తీసుకుని వచ్చాడని ఈ విషయం వెంటనే తెలిసి అక్కడ ఫంక్షన్ దగ్గరకు మామయ్య గారు వచ్చి గొడవ చేసేలా చేసింది మీరే అని నాకు బాగా అనిపిస్తుంది. నాకు డౌట్గా ఉంది. అందుకే మీ మీద ఒక కన్నేసి ఉంచాను. అది కానీ మీరే అని తెలిస్తే మీ అంతు చూస్తానని చెప్పి నర్మద అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆనందరావు అయితే భాగ్యం బాగానే ఉడుం పట్టు పట్టిందే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వల్లి అయితే అయినా మా అమ్మ నాన్న ఎందుకు అలా చేస్తారు, నువ్వు అలా మాట్లాడొద్దు అని చెప్పి అంటుంది. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న భాగ్యం అయితే చూడమ్మాయి, పిల్లాడు ఒకసారి పెన్సిల్ దొంగతనం చేశాడని ఊర్లో జరిగిన దొంగతనాలన్నిటికీ పిల్లడే కారణం అవ్వడు కదా. ఏదో ఒకసారి తెలియక మేము తప్పు చేశాము. అలాంటి దానికి నువ్వు మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఇలా అనడం కరెక్ట్ కాదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు, మాకు దానికి ఏ సంబంధం లేదు అని చెప్పి భాగ్యం నర్మదాతో అంటూ ఉంటుంది.